నుంచి పరిగి వెళ్లాలనుకున్న మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు అప్పా జంక్షన్ దగ్గర అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భూసేకరణపై వికారాబాద్ జిల్లా పరిగి రైతులు పోరుబాట పట్టారు. ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై వీరంతా ఆందోళనకు దిగారు. కాడ్లాపూర్ లో రైతుల నిరసన కొనసాగుతోంది. దీనికి మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే మార్గ మధ్యలో అప్పా జంక్షన్ దగ్గర ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావు అరెస్ట్ కి పోలీసులు యత్నించారు. పోలీసుల తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నాయి. సో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాకేష్, ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. మరి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది ఈ అంశంలో? ప్రస్తుతానికైతే హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితేంద్ర రెడ్డి ముగ్గురిని కూడా పోలీసులు అప్పా జంక్షన్ దగ్గర అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి తెలంగాణ భవన్కో లేకపోతే హరీష్ రావు నివాసానికో తీసుకెళ్లేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా కొంత హైడ్రామాగా కనిపిస్తుంది. అంతా కూడా నిన్న లేట్ నైట్ పిలుపునిచ్చారు. పరిగికి సంబంధించి రైతులకు మద్దతు తెలుపుతున్నట్లుగా అక్కడికి వెళ్తున్నట్లుగా నైటు బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత వెంటనే పోలీసులు ఉదయానికల్లా ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, అదేవిధంగా పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి వీళ్ళ ఇళ్లపైన పోలీసులను పెట్టారు. దాంతోపాటు హౌస్ అరెస్ట్ చేశారు. బయటికి రాకుండా 10-10:30 వరకు అలాగే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు. 10:30 తర్వాత ప్రతి ఇంటి దగ్గర నుంచి పోలీసులు వెళ్ళిపోవడంతో ఇక అనుమతి లభించిందని భావించినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడ నుంచి బయలుదేరారు. అప్పా జంక్షన్ వరకు వెళ్ళారు. అప్పా జంక్షన్ దగ్గర మళ్ళీ పోలీసులు బీఆర్ఎస్ ట్రైన్లను, బీఆర్ఎస్కి వస్తున్నటువంటి కాన్వాయ్, హరీష్ రావుతో వస్తున్నటువంటి వెహికల్స్ను, సబితా ఇంద్రారెడ్డితో వస్తున్నటువంటి వెహికల్ను, దయాకర్రావుతో వస్తున్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా అడ్డుకున్నారు. ముందుకెళ్లకుండా లారీలను అడ్డుపెట్టారు. అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లేది లేదు. ఆ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గరికి మేము అనుమతించాం, ప్రభుత్వం అనుమతి ఉంటేనే మేము అక్కడికి పోనిస్తామంటూ పోలీసులు చెప్పారు. వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు కార్యకర్తలకి పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలందరినీ ముందుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావుని, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, దయాకర్రావు ముగ్గురిని కూడా పోలీసు వెహికల్లో ఎక్కించుకొని అక్కడ నుంచి బయలుదేరారు. చాలా రోజులుగా పరిగి మండలంలో ఉన్నటువంటి కట్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది చాలా రోజుల క్రితమే. అప్పటి నుంచి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఇండస్ట్రియల్ పార్క్ వ్యతిరేకం, మా భూములను, పంటలు పండించుకునేటువంటి వ్యవసాయ భూములను ఇండస్ట్రీస్ కోసం ఇవ్వం, ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇవ్వమంటూ రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. చాలా రోజులుగా ఆందోళన బాట పట్టారు. వాళ్ళకి బీఆర్ఎస్ లోకల్ నేతలంతా కూడా మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఒక భారీ సమావేశం అక్కడున్నటువంటి బాధిత రైతులందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశానికి హరీష్ రావు హాజరవుతున్నట్లుగా రాత్రి ప్రకటించారు. సమావేశానికి హరీష్ రావుతో పాటు అక్కడున్నటువంటి లోకల్ లీడర్స్, దాంతోపాటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంకొంతమంది నేతలతో ఆయన ఉదయమే బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 10:30కు సడన్గా అందరి ఇళ్ల నుంచి పోలీసులు వెళ్ళిపోవడంతో ఆ నేతలంతా కూడా బయటకు వెళ్ళారు. అప్పా జంక్షన్ వరకు వెళ్ళగలిగారు. అప్పా జంక్షన్ వరకు వెళ్తున్నారనే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ అడ్డుకొని చాలాసేపు, ఒక గంట సేపు పోలీసులకి అక్కడున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ని ముందుకెళ్ళనివ్వమని చెప్పారు. కొంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ గొడవ సద్దుమణిగింది. అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు మాజీ మంత్రుల్ని, హరీష్ రావు, సబితేంద్రారెడ్డి, అదేవిధంగా దయాకర్ రావుని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కో లేదంటే హరీష్ రావు నివాసానికో తీసుకెళ్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. ఎస్ రాకేష్, థ్యాంక్ యూ.